ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒకరోజు ముందే చెప్తాను. ఇప్పుడు జాన్యువరిలో మీ అందరికీ తెలుస్తున్నదే ఎస్వికేపీ అండ్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, ఎస్వికేపీ పీతాని వెంకటనాథ్ జూనియర్ కాలేజ్, రెండు కాలేజీలు కూడా 1974లో స్థాపించడమైంది. 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. సో 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సమయంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జనవరి 10, 11, 12 3 రోజులు జరపడానికి అందరూ నిర్ణయించుకున్నారు. అంటే ఉత్సవాలు జరపడానికి మొదటి కారణం అంటే మీకు తెలుసున్నదే, పల్లెటూళ్ళలో మండల్ హెడ్ క్వార్టర్స్లో కానీ విలేజెస్లో ఎడ్యుకేషను ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. ఇలాంటి కాలేజెస్ వచ్చినా కూడా మన చుట్టుపక్కల గ్రామాల్లో వచ్చిన కళాశాలల అభివృద్ధి చాలా తక్కువగా ఉంది. వెనుగొండ కాలేజీ వాసవి కనికాపరమేశ్వరి వారి ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి ముందు పెట్టినప్పుడు ఇబ్బందులు పడినా కూడా తర్వాత నిరంతరాభివృద్ధిగా ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ కళాశాలకి చాలా మొదటి అంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అట్ ది కటింగ్ ఎడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 1983లో ఎలక్ట్రానిక్స్ పెట్టడం జరిగింది. ఎస్వికేపీ అండ్ కేఎస్ రాజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మొట్టమొదటి కళాశాల యూనివర్సిటీ బయట అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎలక్ట్రానిక్స్ పెట్టింది 83. అలాగే 84లో అప్పుడుండే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా రూరల్ ఏరియాస్లో ఉన్న కాలేజెస్లో కంప్యూటర్స్ పెట్టాలనే ఉద్దేశంతో 1984లో బిఎస్సిలో కంప్యూటర్స్ మొత్తం దేశంలో 9 కళాశాలలు ఇస్తే సౌత్ ఇండియాలో రెండు కాలేజెస్ ఇచ్చారు. ఒక కాలేజీని కేరళలో ఇచ్చారు, రెండో కాలేజీ మన కాలేజ్. అప్పటి నుంచి కంప్యూటర్ ఎడ్యుకేషను, ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషను వాటితోటి కంప్యూటర్ రెవల్యూషన్ అంతే ఇప్పుడంటే 1990లోనే కాదు, మన ఈ కళాశాలలో 1984లోనే వచ్చింది. తర్వాత 93 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషను, ఎంబీఏ, ఎంసీఏ, అలాగే అప్పుడుండే ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది 93-94 నుంచి. అలాగే 1996లో బయోటెక్నాలజీ స్టార్ట్ చేయడం జరిగింది. ఏ నూతన కోర్సు పెట్టాలన్నా కూడా మన కళాశాల పెనుగొండ కళాశాల ముందుండి ఆ కోర్సుని ఇక్కడ తీసుకురావడం, అలాగే విద్యార్థులను అందులో చేర్చేందుకు ప్రోత్సహించడం జరుగుతుంది. అదంతా కూడా జరిగిందంటే దానికి ముఖ్యంగా కారకులు ఈ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, అధ్యాపకేతరులు, అలాగే ప్రిన్సిపాల్స్. తమ్మయ్య గారి దగ్గర నుంచి ఇప్పుడున్న అప్పారావు గారి దాకా అందరు ప్రిన్సిపాల్స్. అలాగే జూనియర్ కళాశాల ఇప్పుడు బిగ్గెస్ట్ ఎయిడెడ్ కాలేజ్ ఇన్ ఎంటైర్ స్టేట్ ఎస్వికేపీ పీతాని వెంకటనాథ్ జూనియర్ కళాశాల స్ట్రెంత్ వైజ్ ఎయిడెడ్ కళాశాలలో అత్యధిక విద్యార్థులు కలిగి ఉన్న కళాశాల. అంటే జూనియర్ కళాశాల పెనుగొండలో అంతమంది విద్యార్థులు ఉంటే లాస్ట్ టైం కమిషనర్ గారే నమ్మశక్యం లేదని చెప్పి ఆయన కౌంట్ చేస్తున్నాడు విద్యార్థులు. ఇది మీరంతా విద్యార్థులు నిజంగా ఉన్నారా లేదా అని. అంటే చక్రపాణి గారిని ఆయన రిటైర్ అయిపోయారు. అంటే ఆయన వచ్చినప్పుడు 1200, 1400 ఉండేవారు. ఆయన ఇంతమంది ఉన్నారా అని ఆయన ఆశ్చర్యపోయాడు. బట్ గర్వంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే పెనుగొండ గ్రామంలో సుమారు 30,000 మంది జనాభా ఉన్న గ్రామంలో ఈ రెండు కళాశాలలో కలిపి 4,000 మంది విద్యార్థులు ఉన్నారు. దానికి మేము ఈ కళాశాల యాజమాన్యంలో మా అధ్యక్షుడు శ్రీ నాగిరెడ్డి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ స్వామి గారు, జాయింట్ సెక్రటరీ సూర్యరెడ్డి బాబ్జీ గారు, సుబ్రహ్మణ్య రాజు గారు, మిగతా గవర్నింగ్ బాడీ సభ్యులు, జనరల్ బాడీ సభ్యులు అందరూ కూడా అత్యధిక కృషి. అలాగే ఏమి కావాలన్నా కూడా స్టాఫ్ వాళ్ళ అకాడమిక్ యాక్టివిటీస్లోనే కాకుండా మిగతా అంటే పారా అకాడమిక్ యాక్టివిటీస్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అంటే ఇవాళ కూడా 2 విద్యార్థులు ఈ కళాశాల నుంచి రిపబ్లిక్ డే పెరేడ్కి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు. మొన్న ఆలమూరు గ్రామంలో ఒక మిలిటరీ మ్యాన్, ఒక సోల్జర్ చనిపోయాడు.
ఆ సోలేరు చదివిన కళాశాల ఇది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మిలిటరీలో కానీ పారామిలిటరీ ఫోర్స్లో పెనుగొండ కళాశాల విద్యార్థుల రిప్రజెంటేషన్ ఉంది. అది కాకుండా స్పోర్ట్స్లో కూడా సత్యగీత పెనుగొండ కళాశాల విద్యార్థి, ఒలింపిక్ మెడలిస్ట్ సత్యగీత గారు. అలాగే చాలామంది వాలీబాల్, బాస్కెట్బాల్ ప్లేయర్స్ని కూడా ఈ కళాశాల యూనివర్సిటీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ప్రొడ్యూస్ చేసింది. ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్లో కూడా ఏ రకమైన ఆపద వచ్చినా, లేదా ఏమైనా ప్రమాదం వచ్చినా కూడా ఈ కళాశాల విద్యార్థులు ఎప్పుడూ ముందుండి సహాయ సహకారాలు అందిస్తుంటారు. అలాగే ఈ కళాశాలకి అభివృద్ధికి తోడ్పడిన ఈ పెనుగొండ ప్రజలకు, ముఖ్యంగా ఈ కళాశాలకి ఎప్పుడు ఏది అడిగినా కూడా సహాయ సహకారాలు అందిస్తున్న అందరికీ, అలాగే ఈ కళాశాల పేరు అన్ని రకాల ఆంధ్రప్రదేశ్లో మారుమోగడానికి కారణమైన ప్రెస్ వారికి, ప్రింట్ వారికి, ఎలక్ట్రానిక్ వారికి, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తర్వాత ఒకసారి మా అధ్యక్షుల్ని కూడా ఈ కళాశాల గురించి 2 మాటలు మాట్లాడారు. మీ అందరికీ మరోసారి చెప్తున్నానండి. స్వర్ణోత్సవ సంబరాలు జనవరి 10, 11, 12 ఆంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో మన కళాశాల పెట్టిన తర్వాత 74లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు డాక్టర్ గారు మీతో చెప్పారు విషయం అంతా. 1974 స్టార్ట్ చేసిన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. ఈ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవడం మనందరికి కూడా చాలా, ఎందుకంటే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవడం వల్ల మన విద్యార్థుల్లో ఒక గ్యాదరింగ్ ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా ఇక్కడ మనం చేసిన పూర్వ అనుభవాల్ని వాళ్ళ గుర్తు చేసుకుని మన కొత్త విద్యార్థులకి వాళ్ళ ఆదర్శంగా ఉండి వాళ్ళు ఏ ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయ్యారు, ఏం చేశారు అన్నది ఒక అవగాహన వస్తుందనే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం మనకు కళాశాలలో బయటకు వెళ్ళే విద్యార్థులకి ఆదర్శంగా వాళ్ళకు మార్గదర్శులుగా ఉంటారు. ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవాల్లో మీరందరూ కూడా సమావేశానికి, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా, దివిసీమ ఉప్పినప్పుడు కూడా మా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆ టైంలో పాల్గొని అక్కడ పూర్తి సర్వీస్ చేశారు, సేవలు అందించారు. అలాగే ఇక్కడ ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, ఎన్సీసీ విభాగంలో కూడా ప్రతి రిపబ్లిక్ డేకి కూడా మన కాలేజీ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఒకళ్ళో ఇద్దరు అటెండ్ అవుతూ ఉంటారు. అటువంటి ఎన్ఎస్ఎస్ విభాగంలో కానీ, ఎన్సీసీ విభాగంలో కానీ మనం ముందంజలో ఉన్నాం. అలాగే విద్యాశాఖలో కూడా మనం అన్ని సిలబస్లు కూడా మనం ఏ కొత్త కోర్సు వచ్చినా మన కళాశాలలో మొట్టమొదటి ప్రారంభిస్తూ అలా విద్యార్థుల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కళాశాల యాజమాన్యం కృషి చేస్తుంది. అందుకు మీరందరూ కూడా ఈ సమావేశంలో అందరికీ తెలియజేసి దీంట్లో పాల్గొనేలా ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాను.